ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. భారీ వర్షాలు ఉత్తరాదిని వణికిస్తున్నాయి. ముఖ్యంగా ముంబైను మరోసారి ముంచెత్తాయి. ఢిల్లీ, గుజరాత్ సహా అనేక రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు నీటి మడుగున తలపిస్తున్నాయి. ముంబై మళ్లీ మునిగింది. భారీ వర్షాలతో చిగురుటాకులా వణికిపోతోంది. ఏకధాటిగా కురుస్తున్న వానలతో మహానగరం తడిసి ముద్దయింది. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లు కాలువలను తలపిస్తున్నాయి. దాంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. నడుములోతు నీరు చేరడంతో బైకులు, కార్లు ముందుకు కదలడం లేదు. సాయన్, చెంబూర్, అంధేరి ప్రాంతాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. కొన్ని చోట్ల ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. వంట సామాగ్రి మొత్తం తడిసిపోయింది. మంచినీళ్లకు సైతం ఇబ్బందిగా మారింది. ఇప్పటికే రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ముంపు బాధితులను రిలీఫ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇటు పూణే కూడా అతలాకుతలమవుతోంది. నగరం మొత్తం జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తోంది. కాలువలు ఉధృతంగా పారుతున్నాయి. వర్షాలతో ఇప్పటికే 4 ప్రాణాలు కోల్పోయారు. పూణే, ముంబైలో మరికొన్ని గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశముందని హెచ్చరించింది ఐఎండీ. 2 నగరాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. అధికారులు అలర్ట్గా ఉండాలని సూచించింది. ఇటు మహా సర్కారు సైతం అప్రమత్తమైంది. గుజరాత్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వడోదరలో కురిసిన వర్షాలకు నగరంలో జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాల్లోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. సౌరాష్ట్ర, దేవభూమి, ద్వారకా, పోర్బందర్, బరూచ్, సూరత్లలో 5 రోజులుగా కురుస్తున్న వర్షాలకు అండర్ పాస్లు నీట మునిగాయి. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కాలనీలో నీరు నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. గుజరాత్లోని జలపాతాలకు భారీ వరద పోటెత్తుతోంది. గిరా వాటర్ ఫాల్స్ ఎర్రమట్టి నీరుతో పరవళ్లు తొక్కుతోంది. వాఘేలో ఉన్న గిరా వాటర్ ఫాల్స్ అందాలు తిలకించేందుకు సందర్శకులు తరలి వెళ్తున్నారు. అయితే జలపాతం సమీపంలోకి ఎవరినీ వెళ్లనీయట్లేదు అధికారులు. గుజరాత్లో మరో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్ వర్షాలతో కకావికలమైంది. పలు కాలనీల్లో వరద నీరు భారీగా నిలిచిపోయింది. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కాలనీవాసులు. ఇళ్లలోకి వాన నీరు చేరి జనం అవస్థల పాలయ్యారు. దేశ రాజధాని ఢిల్లీ కూడా తడిసి ముద్దయింది. ఏకధాటి వర్షంతో రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. దీంతో వాహనదారుల నరకయాతన అంతా ఇంతా కాదు.